హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనము అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ రావాలి. అవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాకుండా లైట్గా కొంచెం ఫ్రై అవుతున్న టైంలో పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోవద్దండి, స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం సేపు ఒక 2 minutes అలా మూత పెట్టి మగ్గించుకోవాలి. దానిని కొంచెం సేపు మగ్గనివ్వాలి, మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes మగ్గిపోవాలి. తర్వాత ఆ 5 minutes తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ఆ తర్వాత మనం ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ మనం బీట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 eggs వేస్తున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను మాత్రం 4 eggs వేస్తున్నానండి. నేను 2 onions చాప్ చేసుకున్నాను. 4 eggs వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగే మూత పెట్టి వదిలేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 minutes తర్వాతకి కర్రీ ఇలా అయిపోతుంది. అప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకి వద్దనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక 2 minutes ఎక్కువసేపు ఉంచా, కొంచెం మాడిపోయింది. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన, దానివల్ల కొంచెం మాడిపోయింది. అవి కొంచెం సేపు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం అందులోకి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చినంత మనం తినేంత కారం వేసుకోవాలి. నేనైతే 1 spoon వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి వాటిని. అవి కొంచెం సేపు కలిపిన తర్వాత మనకు కొంచెం ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్ లేదా గరం మసాలా ఏదో ఒకటి వేసుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ వేసాను ఫ్రెండ్స్. అంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. అందులో ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు కొత్తిమీర, అందుకనే నేను వేసుకోలేదండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొరటు కర్రీ అనొచ్చు, లేదా ఎగ్ ఫ్రై కర్రీ అనొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.